Take it as a promise. Okay. God will never leave us and never forsake us. దేవుడు మనల్ని ఎప్పటికీ విడవడు మరియు ఎడబాయడు. పార్ట్ 2. సో మనకు దేవుడు చెప్తున్నాడు సంగతులు. సో మనకు ఎప్పటికీ విడవడు అంటే మనం అనుకుంటాము ప్రార్థనకు జవాబు రావట్లేదేమో, దేవుడు విడిచిపెట్టాడేమో, ఆయన ప్రార్థనకు సమాధానం రావట్లేదు, మనకు ఏమి పరిస్థితులు మారట్లేదు, ఇంకా దిగజారిపోతున్నాయి అని అనుకున్నప్పుడు మనకు ఈ వాక్యం గుర్తు చేసుకోండి. ఆ సిచ్యువేషన్లో కూడా దేవుడు పట్టుకొనే ఉన్నాడు. నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, అయ్యా ఈ సిచ్యువేషన్లో కూడా, ఈ సర్కమ్స్టాన్సెస్లో కూడా, ఇంత దిగజారిపోయిన పరిస్థితిలో కూడా నా చెయ్యి పట్టుకున్నందుకు వందనాలని నువ్వు ప్రార్థించాలి. ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎప్పటికీ విడవడు, ఎడబాయడు. సో అందుకే యూ నీడ్ టు హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకే ఆయన నుంచి ఎలాంటి కంప్లైంట్ లేదు మనకు. సో మన నుంచే కంప్లైంట్స్ అంటే ఆయన ప్యూర్ హార్టెడ్తో మనల్ని పట్టుకొని ఉన్నాడు. మనం కూడా ఆయనను ప్యూర్ హార్టెడ్తో పట్టుకొని ఉండాలి. సో ఆయన మనల్ని ఎప్పటికీ విడవడు, ఎడబాయడు. మనం కూడా ఆయనను ఎప్పుడు కూడా విడవద్దు. అంటే మన మనసులో నుంచి, మన ఆలోచన నుంచి, మన తలపులో నుంచి బైబిల్ చదవడం ఆపివేయకుండా, ప్రార్థించడం ఆపివేయకుండా ఆయనను వెంబడిస్తూనే ఉండాలి. సో గాడ్ వాంట్స్ us ప్యూర్ రిలేషన్షిప్, ట్రూ రిలేషన్షిప్. మన దగ్గర నుంచి ఆయన ప్యూర్ అండ్ ట్రూ రిలేషన్షిప్ గురించి వెయిట్ చేస్తున్నాడు. సో ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు, మనల్ని ఎప్పుడు కూడా ఓడిపోనీయడు, సిగ్గుపడనీయడు. సో ఒకటి మన దగ్గర లేదు అంటే అది మనకుంటే అది సమస్యగా మారుతుందని ఆయన తీసేసుకోవచ్చు. కానీ అంతేకాని మన మీద ఎప్పుడు ఆయనకు కోపం కానీ ద్వేషం కానీ ఉండదు. సో అందుకే మనం అన్నీ కూడా మార్చుకోవాలి. మనం దైవతత్వాలతో నిండుకోవాలని ప్రార్థించుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం దైవతత్వాలతో, మానవ స్వరూపమే కానీ లక్షణాలు మాత్రం దైవతత్వాలతో. కష్టమే, మన శరీరము మానవ శరీరం ఉన్నప్పుడు దైవ లక్షణాలతో నిండుకోవడం చాలా కష్టము. కాకపోతే ప్రయత్నించాలి, ప్రార్థించాలి. కాబట్టి దేవుడు ఈరోజు ఈ సమయంన ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాము. సో యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడియకుము. సో ఇవన్నీ ప్రామిసెస్. మనకు న్యూ మంత్లో ఇవన్నీ కూడా ప్రామిసెస్గా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆజ్ఞాపిస్తున్నాను, నిబ్బరం కలగండి, ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను. సో ఇది ఇంపార్టెంట్, దేవుడు మనకు తోడై ఉండడం ఇంపార్టెంట్. సో చాలామంది దీనిని ఇగ్నోర్ చేస్తుంటారు. దేవుడు నాకు తోడుంటే ఏమొస్తుంది, నాకు ఒక ఆశీర్వాదం ఉంటే బాగుండు, ఒక కారు ఉంటే బాగుండు, ఒక బంగ్లా, ఒక జాబ్ ఉంటే బాగుండు, కానీ దేవుడు తోడున్నా లేకపోయినా పర్లేదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆశీర్వాదం కాదు, మనం కావాల్సింది దేవుణ్ణి తోడుగా ఉండడం కోరుకోవాలి, దేవుణ్ణే కోరుకోవాలి ఎప్పుడైనా కూడా. అందుకే ప్రతి నెల మన ఆత్మీయత పెరుగుతూ ఉండాలి కానీ తగ్గద్దు. ప్రతి సంవత్సరం మన ఆత్మీయత పెరుగుతూ ఉండాలి, తగ్గద్దు. దేవుడితో సంబంధం పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గద్దు. ఎందుకంటే అది నిత్య జీవానికి నడిపిస్తుంటుంది. మన దేవుడు వెలుగు సంబంధులతో నువ్వు ఎప్పుడైతే గడుపుతావో సమయము, నీ జీవితం కూడా వెలుగుమయంగా మారుతుంటుంది. సో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను. నీవు దాసుడవని నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. చూడండి దేవుడు ఎన్ని ప్రామిసెస్ ఇస్తున్నాడో చూడండి మనందరికి కూడా ఈ న్యూ మంత్ సందర్భంగా. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకండి. ఏ విషయంలో దిగులు పడకండి. ప్రేయర్ చేసే దేవుడికి వదిలేయండి. లీవ్ ఇట్ టు గాడ్ ఎవ్రీథింగ్. దేవుడికి అన్నీ వదిలేసేయండి. నేను నిన్ను బలపరుతును అంటే ఆరోగ్యంగా లేదా అనారోగ్యంలో ఉన్నావా, బలహీనపడుతున్నావా, కృంగిపోతున్నావా, కృషించిపోతున్నావా, అయితే నేను నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొను, నా చేతితో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు దేవుడు. సో ఆయన ఎప్పుడు కూడా మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. సో ప్రార్థించుకోవాలి. ఇవన్నీ కూడా ఈ వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థించుకోవాలి. అయ్యా యెషయా 1:10 మీ వాక్యం ద్వారా చెప్పారు, అయ్యా ప్రభువా నాకు తోడే ఉంటానన్నావు, నాకు తోడే ఉండు నాయన, బలపరుస్తానన్నావు, బలపరచు నాయన, సహాయం చేస్తానన్నావు, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ నెల నుంచి మా అందరికీ మీ సహాయము అధికముగా జరుగును కాకని ప్రార్థిస్తున్నానని ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా కరుణిస్తాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ వాక్యానుసారంగా ప్రార్థించాలి. ఈ వాక్యాలన్నిటినీ రేస్ చేసి ప్రార్థించాలి, ఎత్తిపట్టి ప్రార్థించాలి. ఈ వాక్యాలన్నిటినీ
మనం ఉచ్చరించాలి. అప్పుడే నీకు స్ట్రెంగ్త్ వస్తుంటుంది, అప్పుడే నీకు బలమైన ఖడ్గాలు తెగిపోతుంటాయి. సో వాక్యానికి శక్తి ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. వాక్యానికి ఎప్పుడైనా శక్తి ఉంటుంది. ఆ వాక్య శక్తితో నీ ప్రార్థన శక్తి యాడ్ చేసావంటే మోస్ట్ పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో చదివి వదిలేయడం కాదు, ఇలా ప్రార్థించండి, ఈ వాక్యాలన్నింటిని ఉపయోగించండి. అయ్యా ప్రభువా, నాలో దిగులు పడకన్నావు, దిగులుని తీసేయండి. బలపరుస్తానన్నావు, బలపరచండి. సహాయం చేస్తానన్నావు, సహాయం చేయండి ప్రభువా. అయ్యా ప్రభువా, నాకు తోడే ఉండండి అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా అవన్నీ చేస్తాడు. సో నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమందురు, నీతో వాదించేవారు మాయమై నశించిపోవుదురు. యెషయా 1:11. సో మనకి విశ్వాస పోరాటంలో ఎంతో శ్రమలు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ శ్రమలు, ఆ పోరాటాలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా దేవుడికి దగ్గరగా చేయడానికి కానీ దేవుడి నుంచి దూరం చేయడానికి కాదు. సో మన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అవుతారు, వాళ్ళు బాధపడతారు, సిగ్గుపడతారు. మనతో వాదించే వారందరూ మాయమై నశించిపోతురు. సో అందుకే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు ఏ శక్తి కూడా నిన్ను తాకలేదు. దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు ఏ బలహీనతలు కూడా నిన్ను జయించలేవు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు వస్తాయి, రావనైతే నేను చెప్పను. వచ్చినా కూడా వాటన్నిటిని జయించే శక్తిని మనకిస్తాడు దేవుడు. వాటన్నిటిని బలంగా మనం ఎదుర్కొనే శక్తిని మనకిస్తాడు. కాబట్టి మన మీద ఎవరైనా పన్నాగాలు పడినా అవేవి కూడా నెరవేరవు. యెహోషువ 1:12. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులగుదురు. చూసారా, మనతో యుద్ధం చేసే వాళ్ళు అందరూ కూడా మాయమైపోతారట. మనల్ని కలహించు వారిని, అంటే కోపడు వారిని, మనల్ని ద్వేషించు వారు నీ వెతుకుదు కానీ వారి కనుగొనలేకపోదు. అంటే నీ శత్రువులు, ఒకటే గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు ఇవన్నీ కూడా శత్రువులాగా ఫీల్ కావాలి. సో ఇవన్నీ కూడా మనకు వెనుకకు వెళ్ళిపోతాయి. వీటన్నిటిని కూడా దేవుడు జయించే శక్తి సామర్థ్యాలను మనకిస్తాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడవడు. అదొక్కటి చాలామందిలో నేను చూశాను. ప్రార్థనకు జవాబు రాలేదు అంటే దేవుడు మర్చిపోయాడేమో, ప్రార్థనకు డిలే అవుతుందంటే దేవుడు లేడేమో, లేకపోతే నన్ను వదిలేశాడేమో అని చాలామందికి ఉంటుంది. ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను విడవను, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ఎడబాయను, నువ్వే పరిస్థితిలో ఉన్నా నేను మర్చిపోను, నువ్వే పరిస్థితిలో ఉన్నా నేను నిన్ను గుర్తు చేసుకునే ఉంటాను. ఎందుకంటే తల్లి గర్భంలో వేసింది ఆయనే, ఆ గర్భం నుంచి బయటికి తీసింది ఆయనే, మనల్ని పెంచి పోషించేది ఆయనే. సో మనకు ఆ డౌట్ అనేది ఎప్పుడైతే వస్తుంటుందో అక్కడ అపవాది క్రియేట్ చేస్తున్నట్టు ఆ డౌట్ గాడ్ మీద. సో అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ అన్డౌట్. ఆ డౌట్ వల్లనే మనకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతాం. అందుకే బ్రేక్ చేయాలి, మనకు దేవుడికి మధ్య ఆ డౌట్ని బ్రేక్ చేయాలి. అది ఒక బలహీనత, అది ఒక అడ్డుగోడ. దేవుడి మీద ఉన్న డౌట్ అనేది, ఆ దేవుడి మీద ఉన్న ఆ డౌట్ అనేది ఒక బలహీనత, దాన్ని తీసివేయాలి. సో ఎప్పుడు కూడా డోంట్ అలౌ డౌట్ ఆన్ గాడ్. సో నీ మనసులో ఎప్పుడు కూడా డౌట్ని అలౌ చేయకు. సో డౌట్ అంటే సందేహాన్ని, దేవుడి మీద సందేహాన్ని ఎప్పుడు అలౌ చేయకు. సో ప్రార్థన చేసుకో, జవాబు వచ్చింది, రాలేదా మూవ్ ఆన్, మళ్ళీ వేరే ప్రార్థించుకో. జవాబు వచ్చిందా, పర్లేదు, సాక్ష్యం చెప్పుకో. జవాబు రాలేదా, దేవుడు దాని గురించి కాదు, ఇంకో దేని గురించి ఏమో ఇంకంతకంటే గొప్పది ఇస్తాడేమో. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీ 2 చేతులు పైకెత్తి, అయ్యా నా తలంపులను తీసేసి మీ తలంపులుగా మార్చునైనా, నా చిత్తాన్ని తీసేసి నీ చిత్తాన్నిగా మార్చు, నా ప్రణాళికను తీసేసి మీ ప్రణాళికలాగా మార్చమని దేవుడికి వదిలేసి దేవుడికి కంప్లీట్గా సరెండర్ అయిపో. సో దేవుడు అప్పుడు నిన్ను కంప్లీట్గా ఆపరేట్ చేయడం మొదలు పెడతాడు. కాబట్టి ఆయన వాక్యాలు ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడా వాగ్దానాలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు. సో మనం ఈ భూలోకాన్ని విడిచిపోయి పరలోకానికి వెళ్ళే వరకు ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపోడు. మనం విడిచిపెట్టినా కూడా ఆయన మాత్రం విడిచిపెట్టి వెళ్ళడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ముందుండి నడిపిస్తాడు. ఆయన కష్టాల్లో నీ ముందుంటాడు, బాధలో నీ ముందుంటాడు, అవమానంలో నీ ముందుంటాడు, నీ నిందలో నీ ముందుంటాడు. మరి దేవుడు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు రావడం? వస్తాయి. ఇప్పుడు మన పిల్లలకు కూడా మనం ఉన్నా కూడా వాళ్ళకు ఫీవర్ రావట్లేదా, వాళ్ళకు కోల్డ్ కాఫ్ రావట్లేదా, వచ్చాక మనం టేక్ కేర్ చేయట్లేదా? అలాగే మనకు కూడా మన దేవుడు ఉన్నా కూడా ఇవన్నీ వస్తాయి. వచ్చినాక ఆయన మనల్ని టేక్ కేర్ చేస్తుంటా అంటాడు, మనల్ని ముందరికి నడిపిస్తుంటా అంటాడు. సో మన గురించి వెనకాల ఎన్ని యుద్ధాలు జరిగినా ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాది ఎన్ని క్రియలు పన్నాగినా, ఎన్ని ప్రణాళికలు పొందినా, ఎన్ని ప్రణాళికలు వేసినా మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి
అండ్ మన శత్రువులు ఎన్ని పన్నాగాలు వేసినా కూడా ఏది కూడా వర్ధిల్లదు. గుర్తుపెట్టుకోండి, ఏది కూడా వర్ధిల్లదు. సో దానికోసం ప్రార్థించండి. అయ్యా ప్రతిరోజు ఇలా ప్రార్థించాలి. లార్డ్ జీసస్, నాకు నా కుటుంబానికి విరోధంగా లేచే ఏ ఆయుధము కానీ ఏ శక్తి కానీ వర్ధిల్లదని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా దాన్ని బ్లెస్ చేస్తాడు. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చూసారా, యెహోషువ 1:13 మన కుడి చేయి పట్టుకొని ఉన్నాడట, ముందరికి నడిపిస్తున్నాడట. భయపడకుము, నీకు సహాయం చేసేదని. సహాయం ఎప్పుడు చేస్తారు? మన అవసరంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తారు. సహాయం కావాలి, ఆ సమయంలో మనకు సాయం చేసేది దేవుడు మాత్రమే. సో కాబట్టి నీ ప్రవర్తన ఆయనకు నచ్చాలి. మొట్టమొదట గుర్తుపెట్టుకోండి, మీ ప్రవర్తన ఆయనకు నచ్చాలి. మీ యొక్క మాట్లాడే విధానం, ఆలోచించే విధానం, మీ తలంపులు, మీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఆయనతో సింక్ కావాలి. సో ఆయన ఏమంటున్నాడు? నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు సహాయం చేస్తాను. ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆయన గొప్పగా సహాయం చేస్తాడు. సో బిలీవ్ దీస్ వర్డ్స్. ఇవన్నీ ప్రామిసెస్ మనకి ఇస్తున్నాడు దేవుడు. నేను యెహోవా నాకు నేను అంటే నేను దేవుడను, నేను మనిషిని కాదు, నీ దేవుడను. సో దేవుడు అంటే ఎవరు? కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళను దేవుడు అంటారు, బాధలు ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళని దేవుడు అంటారు, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసే వాళ్ళని దేవుడు అంటారు, మనల్ని సృష్టించిన వాళ్ళని దేవుడు అంటారు, ఈ సర్వాన్ని సృష్టించిన వాళ్ళని దేవుడు అంటారు. అది ఒక రక్షకుడైన యేసు ప్రభు వారు మాత్రమే. సో నేను దేవుడనే మాట్లాడుతున్నాను, మనిషిలాగా మాట్లాడట్లేదు. నేను మనిషిని కాదు నీకు ప్రామిస్ ఇచ్చేది, నేను దేవుడిగా నీకు ప్రామిస్ ఇస్తున్నాను. ఏమని? నేను భయపడకము, నీకు సహాయం చేసేదని చెప్పొచ్చు, నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. సో దేవుడు మన సహాయం చేస్తున్నాడు. ఆయన కుడి చేయి పట్టుకొని ఒక మనిషిలా కాకుండా దేవుళ్ళలాగా ఆయన మాటిస్తున్నాడు. కాబట్టి డోంట్ వరీ ఎనీథింగ్. ఏ విషయంలో బాధపడకండి, ఏ విషయంలో భయపడకండి, ఏ విషయంలో కృంగిపోకండి, దిగులు పడకండి, కృషించిపోకండి. సో అంతా దేవుడికి వదిలేసేయండి, ప్రార్థించండి, దేవుడికి వదిలేసేయండి. ఆయన్నే మీ యొక్క కుడి చేయి పట్టుకొని ముందరికి నడిపిస్తాడు. అయ్యా నా కుడి హస్తాన్ని పట్టుకొని ముందరికి నడిపిస్తున్నందుకు వందనాలని థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే వాక్యం ఇలా చెప్పింది అంటే ఆ దేవుడు నెరవేరుస్తాడు. నీ కుడి చేయి పట్టుకొనుచున్నాను అంటే ఆయన పట్టుకున్నాడు అంతే. యూ షుడ్ బిలీవ్ దట్. నువ్వు నమ్మాలి, వాక్యాన్ని ఎప్పుడైనా నమ్మాలి. నమ్ముతేనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, నమ్ముతేనే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి, నమ్ముతేనే ఆ వాక్యము నీ జీవితంలో నెరవేరడం జరుగుతుంది. యాక్షన్లో పెట్టు. సో నీ సిచ్యువేషన్ వరస్ట్ అయిందా? ఒకటే గుర్తుపెట్టుకో, అయినా నీ చేయి పట్టుకొనే ఉన్నాడు దేవుడు. ఇంకా వరస్ట్ అయిందా? అయినా నీ చేయి పట్టుకొనే ఉన్నాడు. ఇంకా దిగజారిపోయిందా? అయినా నీ చేయి పట్టుకొనే ఉన్నాడు దేవుడు. అదొక్కటి మాత్రం మర్చిపోకు. ఆ సిచ్యువేషన్లో కూడా, ఆ దిగజారిపోయిన స్థితిలో నుండి కూడా అయ్యా నా కుడి చేయి పట్టుకున్నందుకు వందనాలయ్యా అని ప్రార్థించు. ఇంకా పాతాళానికి వెళ్ళకుండా నన్ను పట్టుకొని పైకి లేపుతున్నందుకు వందనాలు ప్రభు అని ప్రార్థించు. సో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ పాజిటివ్ అటిట్యూడ్ ఆన్ గాడ్, పాజిటివ్ మైండ్ సెట్ ఆన్ గాడ్. గాడ్ పైన ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్ సెట్ రావద్దు, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఆయన ఏ చేసినా మన మంచికే చేస్తాడు. ఏ శ్రమ గుండా వెళ్ళినా, ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా అదంతా కూడా మనల్ని నిత్య జీవాన్ని నడిపించడానికే. అందుకే దేవుడి మీద ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్ సెట్ రావద్దు, ఎప్పుడు కూడా సనగడం, గునుగడం, అలగడం. సో యూ షుడ్ హ్యావ్ మోర్ పాజిటివ్ ఒపీనియన్ ఆన్ గాడ్, యువర్ గాడ్. ఎందుకంటే ఆయన జ్ఞానవంతుడు, ఆయనకు తెలుసు నీకు ఏది కావాలో ఏది కావద్దో, ఏది అవసరమో ఏది అవసరం లేదో. ఈ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలుసు, సర్వజ్ఞాని ఆయన జ్ఞానం ముందు మనము ఎందుకు పనికిరాము. సో మన పిల్లలకు మనం ఏది బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తామో మన తండ్రి కూడా మనకు బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాడు. సో అది నమ్మండి, ప్రార్థించండి, మీ పరిస్థితులు చక్కబడాలని ప్రార్థించండి. మనందరం కూడా ఈ నెల నుంచి మనందరికీ కూడా విక్టరీ రావాలి, సక్సెస్ రావాలి, ఫెయిల్యూర్స్ ఉండకుండా ప్రార్థించుకుందాం. సో ఆయన మన కుడి చేయి పట్టుకొనిచున్నాను. సో ఇప్పుడు మనందరం కూడా ఒక సిచ్యువేషన్ గుండా వెళ్తున్నాం, ఒక సమస్య గుండా వెళ్తున్నాం, ఒక బాధ గుండా వెళ్తున్నాం. స్టిల్ గాడ్ ఈజ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. సో దేవుడు నీ చేయి పట్టుకొని ఆ సిచ్యువేషన్ని దాటిస్తున్నాడు, ఆ గడియను దాటిస్తున్నాడు, ఆ సముద్రాన్ని దాటిస్తున్నాడు, ఆ నదిని, కాలువను దాటిస్తున్నాడు. కాబట్టి మర్చిపోవద్దు ఎప్పుడైనా కూడా. సో అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లవింగ్ గాడ్. ఆయన అందరు సుఖాల్లో ఉన్నప్పుడే ఉంటారు, కానీ మన దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఉంటాడు, తోడే ఉంటాడు, నీడలాగా ఉంటాడు, బలపరుస్తుంటా అంటాడు. వాక్యం ద్వారా, ఎవరొక దైవజనుల వాక్యం ద్వారా మాట్లాడుతాడు. మనకు డైలీ మెసేజ్ ద్వారా మాట్లాడవచ్చు, ప్రార్థన రూపకంగా మాట్లాడవచ్చు. సో గాడ్ కెన్ స్పీక్ టు హస్ మల్టిపుల్ వేస్ ఇన్ యువర్ ట్రబుల్స్, వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్స్. ఆయన ట్రబుల్స్లో ఉన్నప్పుడు ఇంకెక్కువగా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి,
సో నువ్వు సుఖంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు కంటే దేవుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు ఇంకెక్కువగా మాట్లాడుతుంటా అంటాడు, బలపరుస్తుంటా అంటాడు, స్ట్రెంగ్త్ ఇస్తుంటా అంటాడు, ఇలాంటి వాక్యాలు ఇస్తూ అంటాడు. నేను నీకు సహాయం చేస్తా, తొందరపడకు, నువ్వు భయపడకు, నేను ఈ గండం నుంచి గట్టెక్కిస్తా, ఈ సముద్రం నుంచి నేను దాటిస్తా, ఈ కాలువ నుంచి నేను ఎక్కిస్తా, ఈ కొండను నేను ఎక్కిస్తా. దేవుడు మనకి ఇలా బలపరుస్తుంటా అంటాడు. సో దీస్ ఆల్ ఆర్ ద గాడ్ గివింగ్ ప్రామిసెస్ టు హస్. మనందరికి కూడా ప్రామిసెస్ ఇస్తున్నాడు దేవుడు. సో వీటన్నిటిని కూడా బ్లెస్ చేయమని ప్రార్థించండి. సో దినవృత్తాంతములు 28వ అధ్యాయం 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, సో దావీదు అంటున్నట తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదైనగా, బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. సో నువ్వు ఏ పని చేస్తున్నావో ఈ నెల నుంచి అన్ని పనులు నీకు సక్సెస్ అవుతాయి, విక్టరీ అవుతాయి. ధైర్యం తెచ్చుకో. ఏ పని అయితే ఉందో అది వీసా పని, జాబ్ పని, లేకపోతే ఉద్యోగమా, ఇల్లా, లేకపోతే ప్రమోషనా, ఎడ్యుకేషనా, బిజినెసా, లేకపోతే ఏ పని అది నువ్వు ధైర్యం తెచ్చుకొని పనిని పూనుకును. సో నువ్వు ఏ పని చేస్తున్నావో ధైర్యంగా చెయ్యి. ఏ పని చేస్తున్నావో అంటే నీ బాగు కోసం, ఇతరుల చెడు కోసం కాదు, మంచి కోసం నువ్వు ఏ పని చేసినా దేవుడు తోడు ఉంటాడు. నువ్వు ఏ పని కోసం చేస్తున్నావు, ఉద్యోగ ప్రయత్నం, జాబ్ ప్రయత్నం, వీసా ప్రయత్నం, లేకపోతే మినిస్ట్రీ, లేకపోతే ఏదైనా కూడా బిజినెస్, ఏదైనా కూడా నువ్వు పూనుకొనము, పనిని పూనుకోము, భయపడకుండుము. సో భయపడకుము, వెరవకుండుము, సో వణుకకు. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. చూసారా, ఆయన మనతో కూడా ఉంటాడు. ఆ రోజు దావీదుతో ఉన్న దేవుడు, సొలొమోనుతో ఉన్న దేవుడు మనతో కూడా ఉంటాడు. దావీదు మీద ఏ కృప చూపించిండో మన మీద అదే కృప చూపిస్తానన్నాడు దేవుడు. సో దావీదు మీద ఏ ఏ ఏ అనుగ్రహం ఉందో మన మీద ఆ అనుగ్రహం ఉంది దేవుడికి. సో మనం ఇంకా ఐడెంటిఫై చేయాలి దేవుని యొక్క ప్రేమను. నా దేవుడైన యెహోవా నీతో నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవక యుడ్డుడు. చూసారా, మనమేనా పని మొదలు పెడతాం, అది ముగించే వరకు ఆయన మనతోడే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ మొదలైందంటే ఆయన మనతోటే ఉంటాడు. జాబ్ మొదలు పెట్టామా మనతోటే ఉంటాడు. వీసా ప్రయత్నాలు అన్నిట్లలో మనకు తోడే ఉంటాడు. నువ్వు ఏ పని కోసం మొదలు పెడుతున్నావో పని మొదలుపెట్టు, స్టార్ట్ చేయి. బిగన్ యువర్ వర్క్ టుడే. ఐదర్ బిజినెస్, స్టార్ట్ యువర్ న్యూ బిజినెస్. ఐదర్ జాబ్, స్టార్ట్ యువర్ న్యూ జాబ్. అండ్ జాబ్ ట్రయల్స్, స్టార్ట్ యువర్ న్యూ జాబ్ ట్రయల్స్ టుడే. నువ్వు జాబ్ ప్రయత్నాల దేవుడు తోడుగా ఉంటాడు, వీసా ప్రయత్నాల దేవుడు తోడుగా ఉంటాడు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, లేకపోతే కొత్త గృహం కొనుక్కోవడమా, లేకపోతే ఆరోగ్య విషయమా, అన్ని విషయాలను నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో చేసేయి. దేవుడు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవాడు. ఎప్పటి వరకు? ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవాడు. సో చూసారా, గొప్ప దేవుడు. నీవు ముగించు వరకు, నువ్వు ఏ పని మొదలు పెట్టినా కూడా అది ఎండ్ అయ్యే వరకు కూడా ఆయనే నడిపిస్తాడు. ఆయన సంఘాలు కూడా అలాగే ఉంటాయండి. ఆయన సంఘం మొదలు పెట్టేది ఆయనే, ఆ సంఘంని నడిపించేది ఆయనే, ఆ సంఘాన్ని ముగించేది కూడా ఆయనే. సో దేవుడు తోడు లేకుండా ఏది చేయలేం. దేవుడు తోడు లేకుండా మనకు జాబ్ రావడం కష్టం, బిజినెస్ రావడం కష్టం, మినిస్ట్రీ నడవడం కష్టము, సో మన ఇల్లు గడవడం కష్టము. సో నువ్వు ఏ పని చేసినా కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పనిని మొదలుపెట్టు. భయపడకుండము, వెరవకుండము. సో ఇవి నీ భయము దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, నీ యొక్క మనస్సు దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. సో నువ్వెంత ధైర్యంగా ఉంటావో నువ్వు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని కూడా అంత ధైర్యంగా వస్తావు. ఎందుకంటే ధైర్యంలో నీకు విశ్వాసం పెరుగుతుంది, భయంలో నీకు విశ్వాసం తగ్గుతుంది దేవుడి మీద. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండు. యెహోవా మందిర సేవను గూర్చి పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రం విడవక ఉండను. అందుకే ట్రస్ట్ గాడ్ టైం, గాడ్ ప్రాసెస్, టైంని, ప్రాసెస్ని నమ్మండి. తప్పకుండా నువ్వు విజయాన్ని ఇస్తాడు దేవుడు, తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ విక్టరీ, ఈజ్ గాడ్ ఆఫ్ సక్సెస్. మన గాడ్ సక్సెస్, విక్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఇస్తేనే ఇవన్నీ జరుగుతుంటాయి. సో డోంట్ వరీ. ప్రార్థించండి మీ కుటుంబం గురించి, మీ కుటుంబంలో ఉన్న బలహీనతల గురించి ప్రార్థించండి, మొరపెట్టండి, దేవుడికి ఉత్తరం ఇవ్వమని అడగండి. ఈ అక్టోబర్ నెలలో గొప్ప గొప్ప అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి. ఈ యొక్క లాస్ట్ ఇయర్ ఎండ్ లోపు అద్భుతాలు జరగాలని ప్రార్థించండి. మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ కావాలని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా సక్సెస్ చేస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. సో ఆయన మన చేయి పట్టుకొని ఉన్నాడు. సో ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. సో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. సో ఆయన మీద వేయండి, ఆయన భుజాల మీద వేసేయండి.
Lord, I'm submitting myself to you. I'm surrendering myself to you. I'm submitting my family. I'm submitting my finances. I'm submitting my situations, my circumstances, my problems, my troubles, my health issues to your hand. I'm committing everything to your hand. నీ చేతికి సమస్తాన్ని అప్పగిస్తున్నానయ్యా. అన్నిటిని నీ భుజం మీద వేస్తున్నాను. చింతిచున్నాను గనుక చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో ఎందుకంటే ఆయన చేపట్టుకొని ఉన్నాడు కాబట్టి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ని మనం తీయగలిగే శక్తి మనకు లేదు. గుర్తుపెట్టుకోండి. అందరూ చాలా నాలెడ్జ్ అనుకుంటారు. మన ప్రాబ్లమ్ని, మన సమస్యలను, మన యొక్క పద్ధతులను, మన యొక్క లాసెస్ని రికవర్ చేసుకునే శక్తి మనకు ఉందనుకుంటాము. మన యొక్క హెల్త్ ఇష్యూస్ని రికవర్ చేసుకునే శక్తి మనకు ఉందనుకుంటాము. మన బలహీనతలను బలంగా మార్చుకునే శక్తి మనకు ఉందనుకుంటాం. నో 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 నో, అవన్నీ దేవుడు చేస్తేనే జరుగుతుంది. సో నువ్వు ఏ చింత గుండా వెళ్తున్నావు, ఏ బాధ గుండా వెళ్తున్నావు, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావు, దేవుడికి వదిలేసేయి. ఎందుకంటే నేను విడువనేడ బాయనని ఆయనే చెప్పాడు కదా. సో నువ్వు చింతిస్తూ ఆయనను వాక్యాన్ని నువ్వు వ్యతిరేకించొద్దు. ఎప్పుడైనా కూడా చింత మొత్తం ఆయనకు వదిలేసాయి. లీవ్ ఇట్ టు గాడ్. సో నువ్వు నీ మనస్సు ఎలా ఉండాలి, నీ డైలాగ్ ఎలా ఉండాలి, ఎంత ఈ సిచ్యువేషన్లో కూడా నువ్వు నాకు తోడున్నావు ప్రభువా, థ్యాంక్ యూ అన్నట్టుగా ఉండాలి. సో ఆయన మీద విశ్వాసము ఉండాలి, కానీ తగ్గిపోకూడదు. కాబట్టి మిమ్మును గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. చూసారా, ఆయననే మనల్ని ఆదుకుంటాడు. అందుకే మన భారాన్నంతా ఆయన మీద వేసేద్దాం. ఈ నెక్స్ట్ క్వార్టర్ మొత్తం ఆయనే మనల్ని పెంచి పోషించాలి, ఇంకా మనల్ని ముందరికి నడిపించాలి. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. అంటే నువ్వు కదలొద్దంటే నీలో నీతి అనే లక్షణం ఉండాలి. నీతి అనే ఆ క్యారెక్టర్ అనేది ఉండాలి. అది డెవలప్ చేసుకోవాలి. అందుకే నన్ను నీతిలో పెంచునాయన, పరిశుద్ధతలో పెంచునాయన, విశ్వాసంలో పెంచునాయన. ఇవన్నీ ప్రార్థించుకోవాలండి. ఇవి ప్రార్థిస్తేనే జరుగుతాయి, లేకపోతే జరగవు. అలాగే ఉంటుంది. ఫెయిత్ ఇంక్రీజ్ కావాలి, మన రైచియస్నెస్ ఇంక్రీజ్ కావాలి, మన హోలీనెస్ ఇంక్రీజ్ కావాలి. సో నీ భారం మొత్తం ఆయన మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన ఎప్పుడు కూడా కదలనీయడు, అంటే నేను షేక్ కానీయడు. నీ చుట్టూ పరిస్థితులు ఎంత ఎగిసి పడినా కూడా నీకు గుడారంలోకి అంత ఆపద రాకుండా కాపాడతాడు. ఇప్పుడు శిష్యులందరినీ పడవలో తీసుకెళ్తాడు. ఒక్కసారి సముద్రం వస్తుంది, వాళ్ళు జస్ట్ భయపడతారు, కానీ యేసుప్రభు వారు దాన్ని నిమ్మలం చేస్తారు. ఆ యొక్క ప్రమాదంలో శిష్యులు మునగకుండా ఆపివేస్తాడు, దేవుడు నిలిపివేస్తాడు. సో అలాగే మన చుట్టూ కష్టాలున్నా కూడా ఆ కష్టాల్లో మునగకుండా, ఆ బాధలో మునగకుండా, మన పరిస్థితులలో మునగకుండా ఆయన చుట్టూ ప్రొటెక్ట్ చేస్తుంటా అంటాడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ విల్ నెవర్ లైక్ పవర్టీ. నువ్వు పవర్టీని, పేదరికాన్ని కానీ, నీ యొక్క దరిద్రాన్ని కానీ, నీ ఫెయిల్యూర్స్ కానీ, నీ రిజెక్షన్స్ కానీ ఎప్పుడు కూడా లైక్ చేయకు, డిస్లైక్ చేయి. సో ప్రాస్పరిటీని, మంచి బ్లెస్సింగ్ని, సక్సెస్ని, విక్టరీని లైక్ చేయి ఎప్పుడైనా కూడా. అది నీ వెంబడి వస్తుంటుంది. సో how you are react, how you are thinking, and how you are talking, so God will work according to that. సో దేవుడు అలా పనిచేస్తాడు. సో నీ ఆలోచనను బట్టి, నీ తలంపులను బట్టి, నీ మనస్సును బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి దేవుడు వర్క్ చేస్తాడు. సో ఫెయిత్, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ ఆల్ దీస్ డేస్. సో అందుకే నీ భారము నీది కాదు, అది దేవుడిది. నీ కుటుంబం భారము నీది కాదు, దేవుడిది. నీ పిల్లల్ని ఎలా పెంచి పోషించాలి, నీ మినిస్ట్రీని ఎలా పెంచి పోషించాలి, నీ బిజినెస్ని ఎలా పెంచి పోషించాలి. సో నువ్వు భారం చేతిలో పట్టుకున్నంత వరకు అది నువ్వు సక్సెస్ చూడలేవు. దేవుడి నుంచి, ఆ ప్రణాళిక నుంచి, ఆ టెస్టిమోనీస్ నువ్వు చూడలేవు. సో లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. నేను చాలా సందర్భాల్లో నేను దేవుడికి వదిలేసి మానేసా. 1 year 2 years తర్వాత కూడా కొన్ని సాక్ష్యాలు వచ్చాయి నాకు. సో I will leave everything to God, and I will do Bible reading, I will preach Bible, and I will pray. That's it. ఎందుకంటే నేను చింతించినంత మాత్రాన ఏది జరగదు. మనం చింతించినంత మాత్రాన ఏది జరగదు. నువ్వు సరి అయిన దేవుడికి నువ్వు అప్పచెప్పనంత వరకు నీ పరిస్థితులు. అందుకే కమిట్ యువర్ సెల్ఫ్, సింక్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్, కమిట్ యువర్ సెల్ఫ్, సరెండర్ యువర్ సెల్ఫ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్. గుర్తుపెట్టుకోండి ఇది. సో అందుకే ఆయన ఏమంటున్నాడు, మిమ్మల్ని గూర్చి నేను చింతిస్తున్నా. నీ చింత ఏది, అది నీది కాదు, నా చింత అది. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో నా మీద వేసేయండి అవన్నీ కూడా. ఐఎమ్ యువర్ ఫాదర్, నేను నీ తండ్రిని, నేను నీ గురించి చింతిస్తున్నాను. నీ చింత నా మీద వేయకుండా నువ్వెందుకు చింతిస్తున్నావు?
సో నీ చింత నీ భారము నా మీద వేయకుండా ఇంకా నా దగ్గర నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని మీద నీకు కావట్లేదు, నువ్వు ప్రార్థించి దేవుడికి వదిలేసి అయ్యా నేను ఇంకా వాక్యం లేదు కాలి, దేవుడు లేదు కాలి, నీతో ఇంకా సహవాసం పెరగాలి ఇలా ప్రార్థించు. నువ్వు నీ సమస్యను దేవుడికి వదిలేసాయి. అయ్యా నా సమస్యను కంప్లీట్గా నీకు అప్పచెప్తున్నాను, యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మైల్ అని చెప్పేసి, అయ్యా ఐ నీడ్ ఎ డీపర్ రిలేషన్షిప్ విత్ యూ, ఐ నీడ్ ఎ క్లోజర్ రిలేషన్షిప్ విత్ యూ. ఇంకా నాకు నీతో దగ్గరగా చేయనైనా ఇంకా నాకు బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ఇంకెక్కువసేపు ప్రార్థించుకోవాలి, ఇంకెక్కువసేపు వాక్యం చదువుకోవాలి. సో ఇలాగా ఉండాలి నీది. ఆ సమస్య మీద కాదు నీ ఫోకస్ అంతా కూడా దేవుడి మీదనే ఉండాలి. డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ట్రబుల్స్. అప్పుడు ఏమవుతుంది, చింత పెరుగుతూ ఉంటుంది. అయ్యో ఇంకా వస్తలేదు, అయ్యో ఇంకా వస్తలేదు, అయ్యో ఇంకా వస్తలేదు. చింతించమని దేవుడు చెప్తున్నాడా? చెప్పట్లేదు కదా. సో నీ చింత మొత్తం నాకు వచ్చేసాయి అంటే నీ ఫోకస్ మొత్తం నా మీద వేసేసాయి. నువ్వు బేర్ చేయకది, నేను బేర్ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలని మనకు అన్నప్పుడు ఇప్పుడు మనమే టేక్ కేర్ చేస్తాం కదా, వాళ్ళు ఏమి కట్టరు కదా. సో మన మీద వేస్తారు వాళ్ళు, ఇగో డాడీ స్కూల్ ఫీజు కట్టాలి అని మనల్ని అడుగుతారు. సో మనం ఎలాగో అలాగా చేసి మనం టైంకి స్కూల్ ఫీజు కడతాము, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటాము. అంతేకాని వాళ్ళు చింతిస్తారా, మా డాడీ చేస్తాడా, మా మమ్మీ అన్నం పెడుతుందా 3 పూటల భోజనం, ఎప్పుడు చింతించరు కదా. ఎలాగో కష్టం వచ్చి మనం ఉపవాసం ఉండైనా వాళ్ళకు చేసి పెడతాము. సో అలాగే దేవుడు కూడా మనకు ఎలాగో అలాగా టైంకి సమకూరుస్తాడు అన్నీ. సో నీ భారాన్ని ఆయన మీద మోపు, నీ మీద వేసుకున్నంత వరకు అది జవాబు రాదు. సో మత్తయి సువార్త 28:20 నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. సో చూసారా, ఇప్పటివరకు దేవుడు మనకు గొప్ప సంగతులు బయలుపరిచాడు, వాటన్నిటిని గైకోండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూసారా, దేవుడు యుగ సమాప్తి వరకు, మనం తుది శ్వాస విడిచి పరలోకానికి వెళ్ళే వరకు, మన ఆత్మ పరలోకానికి వెళ్ళే వరకు ఆయన మనతోటే ఉంటాడు. సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సో అందరిలో అపోహ అది వరస్ట్ అయింది, సిచ్యువేషన్ దిగజారిపోయింది, టెస్ట్ మోనీ రావట్లేదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలోనే ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆ ప్రాబ్లమ్స్లోనే నీకు ఆయన తోడుగా ఉన్నాడు, ఆ ఫెయిల్యూర్స్లో ఆ రిజెక్షన్స్లోనే ఆయన నీకు తోడే ఉన్నాడు, నడిపిస్తున్నాడు నిన్ను. ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఆ ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చడానికి, ఆ ఫెయిల్యూర్ అనే సముద్రాన్ని దాటియడానికి, ఆ రిజెక్షన్స్ అనే సముద్రాన్ని దాటి సెలెక్షన్లోకి పంపించడానికి, ఆ అప్పులనే తీసేసి ఆస్తులుగా మార్చడానికి. అందుకే ట్రస్ట్ చేయడం మానేస్తారు. డోంట్ స్టాప్ ట్రస్టింగ్ గాడ్ ఎనీ టైం. ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్మడం ఆపివేయద్దు. సో నీకు ప్రార్థన జవాబు రావట్లేదు, నీకు నువ్వు సెల్ఫ్ బూస్టప్ తీసుకోవాలి, దేవుడి మీద పాజిటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చుకోవాలి, అది నీ సెల్ఫ్గానే చేసుకోవాలి. సో అనే యుగ సమాప్తం వరకు సదాకాలము అంటే దాని అర్థం ఏంటంటే మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా, అంటే నువ్వు కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా బాధలో ఉన్నా, సదాకాలము, ప్రతి కాలము, చలికాలం ఎండాకాలం వర్షాకాలం లాగా మనకు కూడా కొన్ని సీజన్స్ ఉంటాయి. కష్టకాలం అని, నష్టకాలం అని, ఆపద కాలం అని, లేకపోతే బ్లెస్సింగ్ పీరియడ్ అని అలా ఉంటుంది. ఆ టైంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడని వారితో చెప్పాను. సో గాడ్ విల్ నెవర్ లీవ్ అస్, ఈ విల్ నెవర్ ఫర్సేక్ అస్. మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. ద్వితీయోపదేశకాండము 4:31 ఆయన ఎవరట? కనికరం గల దేవుడట గనక నిన్ను చెయ్యి విడవడు. సో రిమెంబర్ దిస్ వర్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ వర్సెస్ అన్నీ కూడా. నీ కష్టం వచ్చిందా? ఎస్, స్టిల్ మై గాడ్ ఈజ్ హోల్డింగ్ మై హ్యాండ్స్. ఇంకా కష్టం పెరిగిందా? స్టిల్ మై గాడ్ ఈజ్ హోల్డింగ్ మై హ్యాండ్స్. ఇంకా కష్టం పెరుగుతుందా? స్టిల్ మై గాడ్ ఈజ్ హోల్డింగ్ మై హ్యాండ్స్, స్టిల్ మై గాడ్ ఈజ్ విత్ అస్ అని ప్రార్థించుకోండి, మనసులో అనుకోండి. సో ఇవన్నీ నీకు స్ట్రెంగ్త్ ఇస్తాయి. కనికరం గల దేవుడు. కనికరం అంటే ఏంటిదండి? సో నువ్వు కష్టాల్లో ఉన్నదాన్ని వదిలేయడం కాదు, నీ కష్టాల్లో ఉన్నప్పుడే ఆయన ఇంక ఎక్కువగా పట్టించుకుంటాడు, నీ బాధలో ఉన్నప్పుడే ఎక్కువగా పట్టించుకుంటాడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. సో ఆయన ఎప్పుడు కూడా నేను ప్రొటెక్ట్. ఈజ్ అవర్ ఫాదర్ ఎప్పుడైనా నాశనం చేస్తాడా? చేయడు కదా. ఓకే, భూలోక ఫాదర్లు కొంతమంది ఉండొచ్చు, కానీ ఆయన పరలోకపు తండ్రి, కనికరం గల దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నాశనం చేయడు. తాను పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. సో ఈ విల్ నెవర్ ఫర్గెట్ అస్, మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు, విడిచిపెట్టాడు. సో మన చెయ్యి విడవడు, మనల్ని నాశనం చేయడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీకు కష్టం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, ఆ కష్టం నీ మంచికే, ఆ బాధ నీ మంచికే, ఆ అనారోగ్య సమస్యలు, ఆ లేమితనము నీ మంచికే.
అది నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నిన్ను పరిపూర్ణత చేయడానికి, ప్యూరిఫికేషన్ చేయడానికి వచ్చాయి. నిబంధనను మర్చిపోడు, ఆయన చేసిన వాగ్దానాలు ఎప్పుడు కూడా మర్చిపోడు. అందుకే గాడ్ని ఇంకెక్కువగా తెలుసుకో, ఆయన మీద ఎక్కువ పాజిటివ్నెస్ ఉండు. సో నీ మనసులో చింత రానియకు, బాధ రానియకు, విచారణ రానియకు. సో ఎవ్రీథింగ్ అండర్ యువర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. మనం అందరం దేవుడి ఆధీనంలో ఉన్నాము. దేవుడి యొక్క మాటలు, ఆయన తలంపులు వీటి ధ్యాసలోనే ఉండాలి. సో ప్రార్థించుకో, ఎక్కువగా వాక్యం చదువుకో. ఎక్కువ ఇక్కడనే పడిపోతుంటా అంటారు జవాబు రానప్పుడే. సో అలా కాదు. సో నెవర్ ఇగ్నోర్ యువర్ గాడ్, ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకండి. సో దిస్ ఈజ్ అ రియల్ బ్లెస్సింగ్స్ టు అస్. మనకు నిజమైన ఆశీర్వాదం ఇక్కడే ఉంటుంది. అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడేను. సో కొన్ని మనకెందుకు వస్తున్నాయి అంటే, దేవుడి యొక్క గొప్పతనం బయటపరచడానికే నీకు ఇవన్నీ వస్తున్నాయి. ఈ బాధలు వస్తున్నాయి, ఈ అద్భుతాలు వస్తున్నాయి, ఈ ఆశ్చర్యమైన కార్యాలు వస్తున్నాయి, ఈ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, రిజెక్షన్స్ వస్తున్నాయి. అందులో నుంచి దేవుడి యొక్క గొప్పతనం బయటపడుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఎవరు ట్రీట్ చేయలేరు, ఆ పేషెంట్ చనిపోతారు. సో ఒక డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేసి ట్రీట్ చేసి ఆ రోగిని నయపరచాడు అనుకో, అతను సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అవుతాడు. సో అప్పుడు ఆ డాక్టర్ యొక్క పేరు మారుమోగుతుంది. సో డాక్టర్ వల్ల ప్రాణం పోతున్న ప్రాణం కూడా దక్కింది అని మారుమోగుతుంది. సో ఈ విల్ బికమ్ ఏ ఫేమస్ ఇన్ ఓవర్ నైట్. సో అలాగే నీ దేవుడైన యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి ఒకడు లేడని నీవు తెలుసుకున్నట్లు. సో యూ షుడ్ నో అబౌట్ యువర్ గాడ్. నీకు కొన్ని ఆయన యొక్క కెపాసిటీ ఏంటిదో తెలియాలనే నీకు వస్తుంటా ఉంటాయి, ఆయన కెపాబిలిటీ ఏంటిదో తెలియాలనే నీకు వస్తుంటా ఉంటాయి. ఆయన యొక్క ఏంటిది ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు ఇలా కూడా చేస్తానని చెప్పడానికి నీకు వస్తుంటా ఉంటాయి. అది నీకు చూపబడేను. సో అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, గాడ్ విల్ నెవర్ లీవ్ యువర్ హ్యాండ్, ఈ విల్ నెవర్ ఫర్గెట్ యూ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. అదొకటి మాత్రం మర్చిపోకండి. సో నీకు చూపబడేను. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలక విడవకను మన పితరులతో తోడుగానున్నట్లు మనకు నువ్వు తోడుగా ఉండి. చూసారా, గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి దేవుడి మీద. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, మనలను వదలక విడవక. సో విడవడం అంటే ఇప్పుడు మనుషులు ఉన్నారు, ఒకటి మనం కొంతవరకే మనల్ని కాపాడుకోగలుగుతారు. కానీ దేవుడు మనం ఎంత వరస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళినా కూడా అక్కడి నుంచి పైకి లేవనెత్తుతాడు మనందరినీ కూడా. సో ఐ డోంట్ నో హూ ఆర్ గోయింగ్ వాట్ ట్రబుల్స్, వాట్ బ్యాటిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఎవరెవరు ఏ బ్యాటిల్స్, ఏ యుద్ధంలో ఉన్నారో, ఏ యుద్ధ భూమిలో ఉన్నారో గుర్తుపెట్టుకోండి. నీ పక్కనే దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. మనలను వదలకను విడవకను తోడుగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. సో అందుకే చాలామంది కూడా, నేను అందరికీ టీచ్ చేసేది ఒకటే, నీ సిచ్యువేషన్ బట్టి, నీ సర్కమ్స్టాన్సెస్ బట్టి దేవుడిని అండర్ ఎస్టిమేట్ చేయకు, దేవుడి మీద ఒపీనియన్ని మార్చుకోకు. యూ నీడ్ టు హ్యావ్ బిగ్ రిలేషన్, పర్సనల్ రిలేషన్, ఫెలోషిప్ విత్ గాడ్. అప్పుడే నీకు ఏది జవాబు వచ్చినా రాకపోయినా నీ దేవుడి మీద విశ్వాసం అలాగే ఉండాలి. డిలే అయినా తొందరగా వచ్చినా నీ దేవుడి మీద విశ్వాసం అలాగే ఉండాలి. నీకు ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా నీ దేవుడి మీద నమ్మకం, విశ్వాసం అలాగే ఉండాలి. ఆశీర్వాదం ఇస్తే దేవుడి మీద డబల్ ఇంక్రీజ్ కావడం, ఆశీర్వాదం ఇవ్వకపోతే దేవుడి మీద విశ్వాసం డబల్ తగ్గిపోవడం, అలా ఉండొద్దు. నో అప్ అండ్ డౌన్స్ ఇన్ ఫెయిత్, ఓన్లీ అప్, ఓన్లీ పైకే ఉండాలి కానీ కిందికి ఉండకూడదు విశ్వాసము. అందుకే యూ నీడ్ టు నో అబౌట్ యువర్ గాడ్ కంప్లీట్లీ. దేవుణ్ణి గొప్పగా తెలుసుకో, కంప్లీట్గా తెలుసుకో. ఆయన ఏమంటున్నాడు, మన దేవుడైన యెహోవా మనలను వదలక విడవకను మన పితరులతో తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉంటా అంటున్నాడు. సో ఇన్ని వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు. డోంట్ వరీ ఎట్ ఆల్. ఎందుకంటే మన అందరం కూడా ఒక యుద్ధ భూమిలో ఉన్నాము. సో ఈ యుద్ధ భూమిలో నమ్మకం బదులు ఎక్కువ అనుమానాలు వస్తాయి. దేవుడి మీద నమ్మకం కంటే ఎక్కువగా అనుమానాలు ఎక్కువగా వస్తాయి, అంటే డౌట్ ఎక్కువగా వస్తాయి. డిసప్పాయింట్ అవుతాం, డిమోటివేట్ అవుతాం, డిప్రెషన్లోకి వెళ్తాం. నో, యూ నీడ్ టు కమ్ బ్యాక్ టు నార్మల్. నువ్వే సిచ్యువేషన్లో ఉన్నా కూడా అక్కడి నుంచి పైకి లేవనెత్తడానికి శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు యేసు ప్రభువారు. సో ఆయనకు అన్నీ తెలుసు, ప్రతి సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ అన్నీ తెలుసు. సో సమ్టైమ్స్ మనల్ని ఆయన డీపర్ లెవెల్గా తీసుకెళ్తాడు. ఎందుకు, ఇక్కడ చెప్పాడు కదా, ఆయన ఒకడు లేడని నువ్వు ఉన్నట్లు ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలని కూడా చేస్తుంటాడు. సో అందుకే దేవుడు ప్రణాళికను, దేవుడి యొక్క టైమింగ్ని నువ్వు ఎప్పుడు కూడా ట్రస్ట్ చేయి. డోంట్ నెవర్ ఇగ్నోర్ యువర్ గాడ్. సో 1 రాజుల 8వ అధ్యాయం 58వ వచనం, తన మార్గములన్నింటినీ అనుసరించి నడుచుకున్న
గాను, తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక. సో మన హృదయాలు ఆయన వైపుకు తిప్పుతూనే జరుగుతుంది. సో ఆయన మార్గాలను అన్నీ మనం అనుసరించుకోవాలి, తెలుసుకోవాలి. నువ్వు భూలోకానికి వచ్చింది నువ్వు యేసయ్య గురించి తెలుసుకోవడానికి, అంతే. దట్స్ ఇట్. అంతకు మించి ఇంకా పెద్ద పని ఏం లేదు. అండ్ ఇంకొకటి, మనం ఒక 100 కోట్లు పెట్టి ఒక అందరికీ చారిటీ చేశాము. సో మంచి పని, గుడ్. సో అంతకంటే గొప్ప మంచి పని ఏంటి తెలుసా? నువ్వు యేసయ్యను యాక్సెప్ట్ చేసావు. అంతకు మించిన గొప్ప పని, మంచి పని ఈ భూలోకంలో ఇంకేది లేదు. నువ్వు యేసయ్యను సొంత రక్షకుడిగా, దేవుడిగా యాక్సెప్ట్ చేసావు. ఆయన నీ యొక్క కాపరిగా యాక్సెప్ట్ చేసావు, నీ తండ్రిలాగా యాక్సెప్ట్ చేసావు నీ హృదయంలో. ఇంతకు మించి మనస్ఫూర్తిగా నువ్వు ఆయనను వెంబడిస్తున్నావు. ఇంతకు మించి ఇక మంచి కార్యం అంటూ భూలోకంలో ఏది లేదు. నువ్వు ఒక 100 కోట్లు పెట్టి చారిటీ చేసినా కూడా నువ్వు ఈయనను యాక్సెప్ట్ చేసావు దేవుడిలాగా, అదే నీకు గొప్పతనం, అదే నీకు శ్రేష్టమైనది. సో అదే నీకు ప్రతిఫలం ఇస్తుంది. సో అందుకే నీ జీవితంలో ఏదున్నా లేకపోయినా బాధపడకు, యేసయ్య ఉన్నాడు, సంతోషించు. ఎవరున్నా లేకపోయినా బాధపడకు, యేసయ్య ఉన్నాడు, సంతోషించు. ఆయన్నే అంటున్నాడు కదా, నీ చెయ్యి పట్టుకున్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, దిగులు పడకు, భయపడకు, బాధపడకు, సాయం చేస్తాను, కృంగిపోకు, కృషించిపోకు, దిగులు పడకు, నిన్ను నేను ఎత్తుకుంటాను, నీ చేయి పట్టుకున్నాను, నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నాను. ఇప్పుడు మన హృదయాలను కూడా తన వైపు కూడా తిప్పుకుంటా అంటున్నాడు. సో ఇదే, ఈ వాక్యాలన్నీ మనం నేర్చుకున్నప్పుడే మన హృదయాలు తిరిగిపోతాయి. ఇప్పటివరకు మన హృదయము బాధ వైపు ఉన్నది, చింత వైపు ఉన్నది, విచారణ వైపు ఉన్నది, సమాధానం రావట్లేదు, సాక్ష్యాలు రావట్లేదని. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, డోంట్ టేక్ ఇట్ టూ హార్ట్. సో మనసు మీదకి ఎక్కువగా తీసుకోకు దేన్ని కూడా. సో వచ్చిందా ఓకే, రాలేదా లీవ్ ఇట్ టు గాడ్ అండ్ ప్రే ఫర్ ఇట్ అండ్ మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. సో అలా యూ నీడ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. సో క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయండి, క్వాలిటీ ఆఫ్ టైం. సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆశించింది రాలేదు, ఈరోజు ఒకటి ఎక్స్పెక్ట్ చేసావు, రాలేదు, వదిలేసి దేవుడితో టైం గడుపు. ఇంకా ఓకే, అది అది వస్తేది రాకపోతే నాకు యేసయ్య ఉన్నాడు కదా, నాకు వాక్యం ఉంది కదా, నా ప్రార్థన ఉంది కదా, లీవ్ ఇట్. ఒక బిజినెస్లో సక్సెస్ అనుకున్నావు కానీ రాలేదు, బట్ లీవ్ ఇట్ టు గాడ్. సో దానికంటే క్వాలిటీ టైం యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. నువ్వు ధనం కంటే నీ వాక్యము అతి శ్రేష్టమైనది. ధనము, బంగారము, వెండి కంటే ఈ వాక్యము అతి శ్రేష్టమైనది, అతి పవిత్రమైనది, వాల్యువబుల్, మోర్ ప్రిసిషియస్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. అలాంటి వర్డ్ ఆఫ్ గాడ్ని చదువుకో, ప్రార్థించుకో. సో నీ ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్ కంటే నువ్వు ఒక గంట సేపు నువ్వు దేవుడితో గడుపుతావు చూసావా, అదే నీకు శ్రేష్టమైనది, అనే నీకు బ్లెస్సింగ్. అక్కడనే నీకు మనశ్శాంతి ఉంటుంది, అక్కడనే నీకు దీర్ఘశాంతం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం లోకంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటాము. ఈ లోక సంబంధమైన విచారణ, లోక సంబంధమైన బాధ, లోక సంబంధమైన ఆశీర్వాదాలు, సో లోక సంబంధమైన డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్, డిప్రెషన్ పెట్టుకో, కాదనను. కానీ వెళ్ళేటప్పుడు ఇందులో నుంచి ఇది మనం తీసుకోలేము. ఈ విచారణ తీసుకుపోలేము, ఈ బాధను వెళ్ళలేము, ఈ కష్టాన్ని వెళ్ళలేము, ఈ సుఖాన్ని వెళ్ళలేము, మన యొక్క అనుభవాలను తీసుకొని వెళ్ళలేము, ఏది తీసుకెళ్ళలేము. సో యూ నీడ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. అదే నీకు ఆశీర్వాదము, అదే నీకు ఆశీర్వాదం. అందుకే ఒకరున్నారని లేరని బాధపడకు, అలాగని ఒకటి లేదని నువ్వు బాధపడకు, ఏ విషయంలో కూడా నువ్వు బాధపడకు. నీ చెయ్యి పట్టుకున్నవాడు నమ్మకమైన వాడు. మనుషులు ఎంతోమంది పట్టుకుంటారు, ఎంతోమంది వదిలేస్తారు, ఎంతోమంది కూడా మనల్ని హ్యాండ్ ఇస్తారంటారు కదా, ఈయన ఎప్పుడు హ్యాండ్ ఇవ్వడు, హ్యాండ్ పట్టుకొనే ఉంటాడు. సో అది ఎప్పుడు కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నువ్వు విన్నప్పుడు నీలో విశ్వాసం పెంచుకోవాలి. సో నీకు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు పడిపోద్దు, ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని రెట్టింపు స్పీడ్తో పైకి రావాలి, రెట్టింపు విశ్వాసంతో పైకి రావాలి. ఒకప్పుడు నాకు ఏదైనా జరిగితే 2-3 months బాధపడేవాడిని. సో ఇప్పుడు ఏదైనా జరిగితే నేను 1 minute 2 minutes కంటే ఎక్కువ బాధపడట్లేదు, అది కూడా లేదు. ఎందుకంటే ఫెయిత్ ఆన్ గాడ్. సో అది పెంచుకోవాలి, డెవలప్ కావాలి, ఎప్పటికప్పుడు విశ్వాసం పెరగాలి. సో అప్పుడు నీకు మనసు తేలికగా ఉంటుంది, భయం ఉండదు భవిష్యత్తు మీద, అండ్ బాధ ఉండదు మీద, గతం మీద. సో ఆయన నీ హృదయాన్ని తిప్పుకొను. సో విల్ ప్రే. లార్డ్ జీసస్, ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. అయ్యా మళ్ళొకసారి మాతో మాట్లాడి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఇంకా ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఎమోషనల్గా స్ట్రెంగ్త్ చేసినందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, ఇన్ని గొప్ప వాగ్దానాలు మా అందరికీ కూడా ఈ సమయంలో మాకు ఇచ్చావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా మీ తోడుంటేనే చాలునయ్యా, మీ తోడుంటే చాలునయ్యా. మాకు ఏదున్నా లేకపోయినా మీరు మాకు తోడుంటే చాలు.
అయ్యా ప్రభువా, మీరు మాకు నీడలాగా తోడుగా ఉంటే చాలు తండ్రి. మాకు సమస్తం ఉన్నట్టు నాయన. అయ్యా దిగులు పడకు, భయపడకన్నావు. మేము ఏ విషయంలో దిగులు పడుతున్నామో, ఇంకా ఏ విషయాల్లో భయపడుతున్నామో ఆ దిగులుని, ఆ భయాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. నీతి అనే నా దక్షిణస్తంతో పట్టుకున్నానన్నావు, నీ కుడి చేయి పట్టుకొని నడిపిస్తానన్నావు. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఈ సమయంలో మాకు గ్రేట్ ప్రామిసెస్ని ఇచ్చావు. ఈ ప్రామిసెస్ అన్నిటినీ మేము చదువుకొని అయ్యా మనసులో పెట్టుకొని ఈ ప్రామిసెస్ అన్నిటిని కూడా మేము గుర్తుంచుకొని నడిచే శక్తిని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.